ఆభరణాలు తీసేయడం. అందుకే బ్రదర్స్ మీకు చెప్తున్నా, ఇంతింత లొడలోడ ప్యాంట్లు వేసుకొని లోపట నీ డ్రాయర్ పేరు కనబడే విధంగా ప్యాంటుని కిందికి పెట్టుకొని, ఇంత పెద్ద కళాలు పెంచుకొని, జుట్టును పెంచుకొని, పిల్లిగడ్డను పెంచుకొని, ఆ తర్వాత దానికొక రబ్బర్ వేసి, ఆ తర్వాత చెవులకు చిన్న 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 దాని ఏమంటారు కమ్మలు పెట్టుకొని, రింగులు పెట్టుకొని, చిన్న చిన్నవి. నువ్వు ఆ పాట హల్లెలూయా హల్లెలూయా, ఎవరిదిరా ఈ కల్చర్? లూసిఫర్ కల్చర్ వింది. ఆ పాట పాడుతూ లేకపోతే క్యాష్ వన్ జుట్టంతా ఊతా అంటది, వన్ రింగులను ఊతా ఉంటాయి. ఈ కాలంలో ఏమైతుందో తెలుసా? ఆడవాళ్ళందరూ మొగోళ్ళు అవుతాను, మొగోళ్ళందరూ ఆడవాళ్ళు అవుతాను. నిజం. స్త్రీలందరూ పురుషులు అవుతున్నారు, పురుషులందరూ స్త్రీలు అవుతున్నారు. స్త్రీలో టైట్ ప్యాంట్ వేసుకుంటే పురుషులు లంగా లాంటి ప్యాంట్లు వేసుకుంటాను. ఎస్, స్త్రీలలాగా పురుషులు కమ్మలు పెట్టుకుంటారు. ఏంటి రాదంటే ఫ్యాషన్. వీడు కొత్త సినిమా పొందుకోలే. విచిత్రం ఏం తెలుసా? అలాంటి వాళ్ళంటేనే ఈరోజు ఆడపిల్లలకి ఇష్టం. అలాంటి వాళ్ళంటేనే పడి చేస్తాను ఈరోజు ఆడపిల్లలు. ఆ చింపిరి జుట్టోడు ఎన్ని రోజులైందో ఆ ప్యాంటు మాసిపోయి శనిగిపోయి అది 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 ఉతకక. మీరు షాప్కి వెళ్ళండి, చినగని ప్యాంటుకు ధర తక్కువ ఉంటుంది, చినిగిపోయిన ప్యాంటుకే ధర ఎక్కువ ఉంటుంది. ఫుల్ డ్రెస్గా ఉన్నదానికి ధర తక్కువ ఉంటుంది, హాఫ్ డ్రెస్గా ఉన్నదానికే ధర ఎక్కువ ఉంటుంది. వాడు చాలా తెలివికలోడండి. నిన్ను అర్ధనగ్నంగా తయారు చేస్తున్నాడు. నువ్వు అనుకుంటావు, నీకు తెలుసా ఈ చినిగిపోయిన ప్యాంటు నీకు తెలుసా ఎంత ధరనో? 3000 పెట్టుకున్నా. అందుకే షాపులు కూడా ఏం చేస్తాను తెలుసా? 200 ప్యాంటు తీసుకొచ్చి దాన్ని చింపి 3000కి అమ్ముతాడు. షాపులే చెప్పింది నాకు. నేను అడిగినా, మరి అది మోసం కదంటే, మరి వాళ్ళకి అదే కావాలంటాను. వచ్చిన వాళ్ళందరూ చినిగిపోయిన ప్యాంట్ అడుగుతాను. నా చిన్నప్పుడు ఎవరైనా చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొని వచ్చిందంటే వాళ్ళ చేతిలో బొచ్చగానే పడేది. అమ్మా అమ్మా అనుకుని వచ్చేటాడు వాడు. అయ్యా అనుకుంటా, కొంచెం అన్నం ఉంటే అమ్మా అని. ఇప్పుడు నాకు కాలేజీలో కనబడతాను, చర్చిలలో కనబడతా ఉన్నారు, ఫంక్షన్లలో కనబడతా ఉన్నారు, వీధులలో కనబడతా ఉన్నారు. నాకు అప్పుడప్పుడు చేస్తే వీళ్ళందరికీ బొచ్చలు కొనియాలరా. దట్స్ ట్రూ. అది నిజం. అది ఈ రోజులలో ఫ్యాషన్ ఏంటిదంటే, క్రైస్తవులలో ముఖ్యంగా ఇప్పుడు ఆడపిల్లలు టైట్ ప్యాంట్ వేసుకొని, లూజు షర్టు లేదా లూజు టీషర్ట్ వేసుకొని వస్తారు. నేను ఒకసారి చూసిన, ఒక ఆమె చాలా టైట్ ప్యాంట్ వేసుకున్నది, లూజ్ షర్ట్ వేసుకున్నది. ఆమె చేతిలో నుండి ఒకటి కింద జారిపడ్డది. ఇక ఆమె బాధ చూడు తీయడానికి అందరూ చూస్తారు, నేను కూడా చూస్తాను, ఏం చేస్తుందో చూద్దామని. నిజం, నేను అబద్ధం చెప్తలేను. పులిపిడి దగ్గర నుండి ఏం చేస్తుందో అందరూ చూస్తున్నారు, ఎవరో హెల్ప్ చేస్తలేరు. ఎవడేసుకురమ్మన్నాడని ఓడంటాడు. నేను అదే అనుకుంటానా, పాపం డబ్బులో ఏదో కింద పడ్డాయి, వదిలిపెట్టుకోలేదుగా డబ్బుల్ని, పోతే పోని అనలేదుగా, బాధపడుతుంది. ఇట్లా 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 ఉంటుంది, కాలది కష్టమవుతుంది. షీ వాజ్ సఫరింగ్. చివరికి పాపం ఎవరో పెద్ద ఆయన వచ్చి తీసిచ్చాడు. టుడే ఆ ఎత్తు చెప్పులు వేసుకొని ఆ నడకలు, నీకు తెలుసా అలా వేసుకుంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయని? అందుకే ఆడవాళ్ళకి తొందరగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎందుకు? ఇది వేసుకొని దేవుడు ఇట్లా తయారు చేసిండమ్మా, ఇట్లా తయారు చేయలే.
నిన్ను దేవుడు ఇట్లా తయారు చేసిండు, ఇట్లా కాదు తయారు చేసింది. నీ సృష్టికర్తకు తెలుసు ఏ డిజైన్ చేయాలో. మార్చకపోయిన డిజైన్ని ఇట్లా పెట్టుకొని ఇలా నడవడాలు అవసరమా? ఆ పెదవులకు రంగులు పూసుకోవడాలు అవసరమా? ఆ కళ్ళకు బ్లూ కలర్ రంగు వేసుకోవడం అవసరమా? దేవుడిచ్చిన అందం సరిపోలేదా? యూట్యూబ్లో నేను వీడియోలు చూసా. ఎట్లున్నది తెలుసా? ఆమె ముఖం నిండా మచ్చలుండి చాలా భయంకరంగా ఉంది. 5 నిమిషాల వీడియోలో ఆమెను చూస్తే నేను పెళ్లి చేసుకుంటా అంటారు. అట్లా తయారైంది ఆమె. బ్రిటిషియన్స్ అలా చేసేసారు ఆమెను. అందము మోసము, సౌందర్యం వ్యర్థము. డోంట్ ట్రై కూడా చేయకు. నువ్వు మోసపరుస్తావు నీ భర్తను, నువ్వు మోసపరుస్తున్నావు నీ బాయ్ ఫ్రెండ్ని, నువ్వు మోసపరుస్తున్నావు. దేవుడిచ్చిన అందం చాలు నీకు. సుందరమైన మీ అవయములకు అతి సుందరత అక్కర్లేదన్నాడు పౌలు గారు. దేవుడికి తెలియదా నీ పెదవులకు ఏ రంగులు ఇవ్వాలనో? ఆ కంపెనీ తెలుసా నీ పెదవులకు ఏ రంగులు ఇవ్వాలనో? నిన్ను సృజిస్తున్న నీ సృష్టికర్తకు తెలుసు ఈ మట్టికి ఏ రంగు ఇవ్వాలనో. ఇది మట్టి, నువ్వు రాసుకుంటావు చూడు. ఏం రాస్తాను? మట్టికి రాస్తాను, మట్టికి రంగేస్తాను. బాగున్నానా? మనం మట్టేంది, మన కల్చర్ ఇది కాదు. మనం పరలోకంలో జన్మించినాం. ఆ లోకానికి, ఆ పరలోకానికి, ఆ రాజ్యానికి ఒక నాగరికత ఉంది. దాన్నే పౌలు గారు రాశాడు, దాన్నే పేతురు రాశాడు, దాన్నే అపోస్తులు రాశారు. ఆమేన్. నువ్వు తిరిగి జన్మిస్తే దాన్ని ఫాలో అవుతావు. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఉన్నాడా? ప్రతి రాజ్యానికి రాజు ఉంటాడా? చూడండి, 5 ఏళ్ళకు ఒకసారి మనని పరిపాలించే రాజుని ఎన్నుకుంటాం. అతన్నే మనం ప్రైమ్ మినిస్టర్ అంటాం, అతన్నే మనము ప్రధానమంత్రి అంటాం. ఒక దేశంలో ప్రెసిడెంట్ అంటారు. అవునా కాదా? నిజమేనా? కానీ ఒకటి గుర్తుంచుకో, ఈ రాజ్యానికి రాజు మనం ఎన్నుకోలే. ఆయనే ఎవరు రాజ్యముగా ఉండాలో, ఎవరికైనా రాజుగా ఉండాలో, ఎవరికి ఆయన పరిపాలన చేయవాడుగా ఉండాలో ఆయనే ఎన్నుకున్నాడు. ఇక్కడ జరిగినట్టు 5 ఏళ్ళకు ఒక్కసారి జరగదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆ రాజ్యపు ఎన్నికలు జరిగిపోయినాయి. కానీ అక్కడ రాజ్యములో ఉన్న సభ్యులు కాదు ఎన్నుకున్నది, రాజే సభ్యులను ఎన్నుకున్నాడు. రాజ్యంలో ఉన్న సభ్యులను రాజు ఎన్నుకున్నాడు. నీవు నా రాజ్యంలో సభ్యుడిగా ఉండు, నేను నీకు రాజుగా ఉంటా. నీవు నా రాజ్యంలో సభ్యుడిగా ఉండు, నేను నీకు రాజుగా ఉంటా. రాజే తను పరిపాలించే ప్రజలను ఎన్నుకున్నాడు. ప్రజలు రాజును ఎన్నుకోవడం కాదు, రాజు ప్రజలను ఎన్నుకున్నాడు. ఈరోజు నువ్వు ఆయన దేవుడిగా నమ్మడం కాదు, ఆయనే నీకు దేవుడు కావాలనుకున్నాడు. ఆయనే నీకు దేవుడిగా ఉండాలనుకున్నాడు. అందుకని నిన్ను ఎన్నుకున్నాడు. ఆయనే నీకు రక్షకుడుగా ఉండాలనుకున్నాడు. ఆయనే నీకు విమోచకుడుగా ఉండాలనుకున్నాడు. ఆయనే నీకు రాజుగా ఉండాలనుకున్నాడు. అందుకని నేను జగత్తు పునాది వేయబడక మునిపే ఎన్నుకున్నాడు.